కాదు. హీరో అయిపోయారు ఒక్కసారిగా, సుందరవదన, శుభలక్ష్మి కూడా. ఈ హీరో ఎలా ఉండేది సార్? అంటే అంటే ఒక యాక్టర్గా చేస్తున్న మీరు, బ్రదర్ నేనేదో అయిపోయినా నేనేదో చేస్తాను, అసలు ఆ ధ్యాసే లేదు. మీకు చేస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం. గ్యాప్ ఏది? దాని గురించి ఆలోచించుకొని విశ్లేషణ చేసేట ఏం లేదు అసలు. ఎంట్రీయే టాప్. అవును, ఎంట్రీ సూపర్ సక్సెస్. కనుక మేము మా గురించి ఎప్పుడు ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు మాత్రం చూసుకొని బాగానే చేసినాం అనుకునేది అంతే. అంటే మామగారు మీకు బాగా బ్రేక్ త్రూ ఇచ్చిందంటే అసలు ఆ క్యారెక్టర్ కానీ, అంటే స్క్రిప్ట్ అప్పటికప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది, కొన్ని ఇంప్రవైజేషన్, కామెడీలో ఎక్కువ ఇంప్రవైజేషన్ వర్కౌట్ అవుతుంది సార్. అందులోనూ మళ్ళీ దాసరి నారాయణ గారు యాక్ట్ చేస్తున్నారు, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్. అది అంటే మీరు చేస్తున్నప్పుడే తెలిసిపోయింది సార్ ఆ కాంబినేషన్. అప్పటికే అది తమిళ్లో సూపర్ హిట్ అండి బాబు. గౌండ్రమణి తమిళ్లో సూపర్ హిట్. అంటే ఆ కాంబినేషన్ కూడా ఆ కాంబినేషన్ ప్రొడ్యూసరు నేనే వేయాలి ఆ క్యారెక్టర్ అనుకున్నాడు. నాకు డేట్లు కుదరలేదు ఆ టైంకి. నన్ను 30 రోజులు అడిగారు, దాసర్ గారు 30 రోజులు ఇచ్చారు, కోట గారు 30 రోజులు ఇచ్చారు, నాకు కుదరట్లేదు. నా కోసం ఆపారు షూటింగ్ ఆపి 3 months ఆగింది షూటింగ్. నా గురించి, నా డేట్ల గురించి కుదరట్లేదంట. నేను తప్పదు నువ్వే కావాలంటాడు ప్రొడ్యూసర్ గారు. లాస్ట్కి 25 రోజులు అన్నాడు. లాస్ట్ 15 రోజులన్నా కావచ్చు. సారీ సార్ తప్పదు, నువ్వే చేయాలి, తప్పదు సార్, దండం పెడతా సార్, నాకు కుదరదు సార్, 10-15 సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది సార్, వాళ్ళు గొడవ చేస్తున్నారు సార్. సరే ఎన్ని రోజులు ఇస్తావు చెప్పు. ఇక నా వల్ల కాదు సార్, ఇక నేను రేపు చెప్తా సార్ అని ఆ మరుసటి రోజు చెప్పిన. 12 రోజులు ఇస్తా సార్, అది కూడా ట్రై చేస్తా. మళ్ళీ ఇది కూడా ట్రైయా, 30 నుంచి 12కి వచ్చినావు, మళ్ళీ 12 ట్రై చేస్తున్నటువంటి 12 ఓకే అన్నారు. సరే మీరు అనుకోండి సార్, కానీ నేను ట్రై చేస్తా సార్ అన్నా. అని ఆ 12 రోజుల్లో 8 రోజులే అన్నా. ఆ 8 రోజుల్లో నేను 6 సినిమాలు పూర్తి చేసిన. ఈ సినిమా పూర్తి చేస్తున్నాయి. తమాషా అసలు నన్ను ఇట్లా చూసేవాడు ప్రొడ్యూసర్, ఎంత కసిగా చూసేవాడంటే. మీరు ఆ చూపులు చూసి కూడా కామెడీ చేయాలి. కాదు, నేను తలకాయ ఉంచుకునేది. ఇప్పుడు నా గురించి ఒక ప్రొడ్యూసర్ 3 నెలలు సినిమా షూటింగ్ ఆపి నన్ను ఓకే చేసుకొని 30 రోజులు దాసరి గారు, కోట శ్రీనివాసరావు గారు తమాషా నటులు కాదు కదా, తమాషా డైరెక్టర్ కాదు కదా. నేను 12 రోజులు ఇచ్చి 12 రోజుల్లో 8 రోజులని, 8 రోజుల నుంచి మళ్ళీ నేను అవతల ఇక్కడ షూటింగ్ జరుగుతున్న కో డైరెక్టర్ 5 minutes వస్తాయి ప్లీజ్ అని టప్పున పోయి అక్కడ యాక్ట్ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు చెప్పి ఉండేది. కో డైరెక్టర్లతోటి మేనేజ్ చేసిన 6 సినిమాలు. అందులో తరంగాలు సినిమా కోట రామకృష్ణ గారికి యాక్సిడెంట్ అయ్యి ఫినిష్ చేయాల్సి వచ్చింది. గురుగారు కదా ఫినిష్ చేసినది కూడా. అసలు అది విచిత్రం అంతే. అది జరిగింది అలా. మీకు అదృష్టం కలిసి రావడం, ఆ బిజీలో కూడా మొదట మీరు అన్నట్టు ధైర్యం, ఏదైనా చేస్తూ వెళ్ళడమే అనేది. మనం ఏదన్నా ప్రయత్నం చేసి వమ్మో ఏమైద్దో అనుకుంటే కష్టము. వస్తున్నాయి చేస్తున్నాం దంచుతున్నాం, ఓ బ్రహ్మాండం అంటున్నారు, సపోర్ట్లు కొడుతున్నారు. ఆ కాంబినేషన్ తర్వాత ఇక చాలా కాంబినేషన్ అబ్బాయి గారు, అసలు ఇక మీ ఇద్దరు కనబడకపోతే ఆ సినిమా ఫ్లాప్ కూడా అవ్వచ్చు. అయినాయి సార్, ఎందుకంటే ఆ కాంబినేషన్ కనబడాలి. అయినాయి మేముంటేనే హిట్ అయినాయి. ఇవన్నీ చాలా జరిగాయి. అండ్ ఆ టైంలో సార్ మీరు చాలా అదృష్టమే. మేము కాదు అట, దేవుడు, కళామ తల్లి. మేం కాదు మేము నిమిత్త మాత్రులం. కళామ తల్లి పూనకం చేయటం. అయితే మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లు, దాసరి నారాయణరావు గారు, కోటి రామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, ఇంత మహామహులు ఆ టైంలో మీకు ఎవరితో చేసినప్పుడు కాంబినేషన్ అంటే ఆ సరదాగా సెట్లో షూటింగ్ ఇలా అయిపోతుంది అని ఎస్వి కృష్ణారెడ్డి గారు,
ఆయన అసలు శ్రీ కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, ఎంత అందరూ హేమాయమీలే. ఒక సినిమా హిట్ అయిన తర్వాత హేమాయమీలే. చెవిలో పువ్వు అనేది ఫస్ట్ పిక్చర్ ఈవీవికి. సెకండ్ పిక్చర్ ప్రేమ ఖైదీ, టాప్ సూపర్ హిట్. సూపర్. దాంట్లో మీరు ఇక ఆ నుంచి ఇక సీతారత్న గారు అబ్బాయి, ఆ పులప్పారావు, అబ్బో అది అదొక దంచుడు. ఎవరికి వారేనండి, ఎవరి స్టైల్ వాళ్ళదే. మేము ఈయన షూటింగ్లో ఏదో చూసి వాళ్ళ షూటింగ్లో ఏదో కాదు. ఇంకోటి సార్, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు క్రియేషన్లో, స్క్రిప్ట్ తయారు చేసుకోవటంలో, మాతో చేయించటంలో కూడా మళ్ళీ మేము ఓకే అంటే కూడా ఇంకొక రకంగా చేస్తా సార్. వన్ మోర్ ఏ బ్రహ్మాండంగా ఉంది సార్, ప్లీజ్ వన్ మోర్. సరే వన్ మోర్, రెడీ, యాక్షన్ చేసినాక సార్ బాగుంది సార్, అది కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది డైరెక్టర్లు. కానీ డబ్బింగ్ చెప్పడానికి పోతే నేను సెకండ్ చేసిన ఆ సీనే ఉండేది అక్కడ. గ్రేట్. అంటే మీకు తెలిసేది మాకు ఇక్కడ ఇది వేస్తే బాగుంటుంది అని మా క్రియేషన్. అట్లా ఎన్ని అసలు మార్నింగ్ టు ఈవినింగ్ చేసిన షూటింగ్ని కాకుండా రీషూట్లు చేయించినాం. రీషూట్ చేసినాక మళ్ళీ అదే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇది బాగుంది, అది బాగుంది, ఇదే బాగుంది, ఇప్పుడు చేసిందే బాగుంది అని అనిపించినాం. ఇది మామూలు విషయం కాదు, నమ్మకం. అప్పటికప్పుడే దొంగ దెబ్బ రిహార్సల్ వేసేది. ఇట్లా ఏవి చేసు చెప్తున్నా కదా, 6 షిఫ్ట్లు. ఇంకోటి ఆ పాత్రలు కూడా సార్, అది చూస్తే మేక్ ఓవర్ కూడా ఎలా ఉండేదంటే, ఇట్లా గుర్తు తెచ్చుకుంటే మామగారు అనగానే ఆ హెయిర్ స్టైలు, ఆ లాంగ్ డ్రెస్, అలాగే ఇప్పుడు కల్నాయక్ గెటప్ నంబర్ 1లో అదొక డిఫరెంట్. ఇక ఆ ఒక్కటి అడక్కలో పుహార్ అంటే అసలు మీరు కూడా అంటే మీ సజెషన్స్ కూడా ఉండేవా సార్ క్యారెక్టర్ని చెప్పినప్పుడు? పుహార్ లేదు సార్, ఈవీ గారు అది ఏదో పెట్టారు బూత్ మాట, కొద్దిగా బాగా నేను చేయనంటే చేయనన్నాను. మరి నీ ఇష్టం, ఆలోచించుకో, నీకు మధ్యాహ్నం దాకా నీకు గ్యాప్ ఇస్తా, అదే కరెక్ట్ యాప్ట్, నేను తయారు చేసుకున్నా అన్నాడు ఈవీ గారు. నా మనసు ఒప్పట్లేదు, అది బూత్ మాట. అసలు నాకు ఇప్పటికే మాకు చెడ్డ పేరు వచ్చింది బూతులు మాట్లాడుతున్నారని. అని ఒక కారు ఇప్పించన్నా, నేనట తిరిగి వస్తా అని చిరాకు పడుతున్నాను. ఇక ఈవీ గారు కారు ఇస్తే, ప్రొడక్షన్ కార్ అంటే అంబాసిడరే కదా, ఆ బీచ్లో తిరుగుతూ ఒక గల్లీలోకి పోయి ఇట్లా వస్తుంటే ఒక చైనీస్ హోటల్ కనపడదు. పేరు ఇంత పొడుగ్గా ఉంది, చదివిన చైనీస్ హోటల్, ఈ పేర్లు ఏమైనా దొరుకుద్దా అట్లా చదివిన. ఇదేదో బాగుందే అని మళ్ళీ చదివిన. ఈవీ డైలాగు ఇది, దీనికి ఇది తగిలిస్తే ఎట్లుంటుంది, అబ్బా కరెక్ట్ అనిపోయినాయి. ఇవి మన్నా నాకు దొరికింది. ఏం దొరికింది? బ్రహ్మాండం ఎందుకు దొరికింది, ఏది చెప్పు అన్నాడు. నేను అట్లా చెప్పను, నువ్వు పక్కకు రావాలి అది తీసుకుపోయి చెప్పంగా నేను నన్ను కౌలించుకున్నాను. సూపర్ అన్నాడు, చాలా బాగుంది నిజంగా, నీకు ఎట్లా అంటే ఇక ఇదంతా చెప్తే ఇక పిచ్చి సంతోషపడిపోయి మధ్యాహ్నం నుంచే షూటింగ్ అన్నాడు. తీరా అదేమో నేను జ్యోతిష్యులు చెప్పటం అదే క్యారెక్టర్. అంటే మా కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉండేదో చెప్తున్నా. దాంట్లో పుంపుహార్ అని నేను దేవుడితో మాట్లాడాలి, గ్యాప్ ఆహాహా ఇగో ఏమయ్యా అది మళ్ళీ దానికి ఇది కరెక్ట్గా యాప్ట్గా తయారైంది నాకు. అది పుంపుహార్ అదిరిపోయిందే, నీ జాతకం మారిపోయింది అని ఇటు. అట్లా ఎన్ని క్యారెక్టర్లు అట్లా